హలో వీవర్స్, వెల్కమ్ టు సుఖనా పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం ఉల్లి వెల్లుల్లి కారంతో చికెన్ చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. ఇది అన్నిటికీ సూట్ అవుతుంది, రైస్కి, చపాతీకి, దోశకి, ఇడ్లీ కూడా. ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నాను, అందులో పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటాం. కరివేపాకు బాగా చిటపట్లాడుతుంది చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం తరిగి పెట్టుకుని చికెన్ వేసేసుకుంటాము. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకుంటాం. చికెన్లో నుండి వాటర్ బయట వచ్చి మంచిగా చికెన్ ఉడుకుతుందండి. ఇప్పుడు సాల్ట్ వేయడం వల్ల చికెన్ లోపల కూడా సాల్ట్ బాగా పడుతుంది. కావాల్సిన మసాలాలు వచ్చేసి వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కొద్దిగా మిరియాలు, లవంగం, కొద్దిగా దాల్చిన చెక్క అండి. ఇది మిక్సీ జార్లోకి వేసి బాగా గ్రైండ్ చేసుకుంటాము. చాలా ఈజీగా ఉంటుందండి చేయడం, కానీ ఇంట్లో ఉండే వస్తువులతో చేసుకోవచ్చు మంచిగా. ఉల్లిపాయ వెల్లుల్లితోనే రుచి అయితే ఇంకా ఎట్లా చేసినావు అని అడుగుతారండి. చేసి పెట్టినామంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇందులో ఎక్కువ కొద్దిగా మిరప్పొడి వేసుకుంటామండి, మన కారానికి సరిపడా. వాటర్ వేసేసుకున్నాం. కొద్దిగా పసుపు కూడా ఈ మసాలాలోనే వేసుకునేస్తాము. ఇప్పుడు చికెన్ కానీ బాగా ఆయిల్ వదిలింది చూడండి, మంచిగా ఫ్రై అవుతుంది. ఇట్లా వాటర్ ఉండేటప్పుడు మనం మసాలా యాడ్ చేయకూడదు. ఇట్లా ఆయిల్ వదిలినాక ఇప్పుడు మనకు చికెన్ కానీ బాగా హాఫ్ కుక్ అయిపోయిందండి. వాటర్ అంతా ఇంకిపోయేసి ఇట్లా ఆయిల్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఇది ఒక 10 మినిట్స్ పట్టిందండి ఇట్లా ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఇది వేసేసుకుంటాం. వేసుకొని బాగా కలుపుకున్నామంటే మన చికెన్ రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగానే ఉంటుంది, పిల్లలు కానీ చేసేయచ్చండి. ఈ చికెన్ని రుచి కానీ చాలా బాగుంటుంది. ఇట్లా కలుపుతూ మంచిగా ఉడికిందండి చికెన్, కానీ బాగా ఆయిల్ పైకి వచ్చేసింది. చికెన్ రెడీ అయింది. మీరు ఇట్లనే చేసుకొని తిని చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎట్లుందనేసి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీన్ని నేను ఈరోజు రైస్కి సర్వ్ చేసుకుంటానండి. చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా, చాలా బాగుంటుంది. డిఫరెంట్గానే ఉంటుంది, కొద్దిగా మసాలాలు ఘాటు ఎక్కువ లేకుండా మంచిగా ఉంటుంది. దాల్చిన చెక్క కానీ కొద్దిగా తీసుకున్నామండి. లవంగాలు మనకేమంటే ఆ నీచు వాసన ఉండకూడదు కదా, దానికని తీసుకున్నాము. ఈ చపాతీకి చాలా బాగుంటుందండి, దోశకి, పూరీకి, రైస్కి, అన్నిటికీ బాగుంటుంది. నేనైతే ఈరోజు ఇది రైస్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. మీరు ఇట్లనే చేసి ఎంజాయ్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.